శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 24వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో కరుణామయులైన సాయి సద్గురువు వినోదాలతో హాస్యాలతో కూడా ఎలా బోధించేవారో చెప్తానని మాట ఇచ్చాను కదూ. నేను చెబుతానని అనడం అహంకారం. గురు చరణాలలో నిరహంకారం ఉండాలి. అప్పుడే కథ చక్కగా సాగుతుంది. ఇక శ్రద్ధగా వినండి. సాధు సజ్జనులు మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వలె స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, నిర్దోషులై ఉంటారు. సాయి మహారాజు యొక్క ఆరాధన స్వార్థానికి, పరమార్థానికి సాధనం. అంతేకాక స్వస్వరూపానుసంధానానికి సహాయపడుతుంది. దాని వలన మనసుకు శాంతి కలుగుతుంది. తమ హితాన్ని సాధించతలిచేవారు ఈ కథలయందు శ్రద్ధ ఉంచాలి. దానితో సహజంగా పరమానందాన్ని అనుభవిస్తారు. జీవితం సార్థకమవుతుంది. శ్రవణంతో మనసుకు విశ్రాంతి కలిగి భవభయ భ్రాంతి తొలగుతుంది. పరమానంద ప్రాప్తి కలుగుతుంది. శ్రోతలకు సద్గతి తప్పక కలుగుతుంది. అంతర్సాక్షి అయిన సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు. తమ కర్తవ్యాన్ని పాలించి తమ మాట నిలబెట్టుకుంటారు. బుద్ధిని ప్రేరేపించే సాయి సమర్థులు తమ వచనాలను తామే తెలియజేస్తారు. స్వార్థాన్ని, పరమార్థాన్ని సాధింపచేసే ఆ వచనాలను నా యథాశక్తి చెబుతాను. జనులు అంధులు కారు. రాత్రివేళ చూడలేనివారు కారు. కళ్ళుండి జనులు గ్రుడ్డివారు. కేవలం శరీర తాదాత్మ్యం వలన తమ హితాన్ని తెలుసుకోలేకున్నారు. ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక్క క్షణమైనా దానిని విశ్వసించలేము. అందువలన చేతులు జోడించి ఒక్క క్షణం ఈ కథారసాన్ని చవిచూడమని ప్రార్థిస్తున్నాను. వినోదాలు, పరిహాసాలు అందరికీ ప్రీతి. బాబా పద్ధతి అలౌకికం. వారు పరిహాసంలో నుండి కూడా అందరికీ హితమైన బోధను చేసేవారు. జనులు ఎగతాళిని ఇష్టపడరు. కానీ బాబా యొక్క పరిహాసాన్ని కోరుకునేవారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఇష్టంగా ఎదురు చూసేవారు. సాధారణంగా ఎవరికీ పరిహాసం ఇష్టముండదు. ఈ పరిహాసం పరమ ఇష్టం. పైగా అభినయంతో కూడినదైతే అది తప్పక కార్యాన్ని సిద్ధింపచేస్తుంది. అభినయాలతో, మందహాస వదనంతో, నయన విలాసాలతో, హాస్యంతో నిండిన పరిహాస రసాన్ని వర్ణించలేము. ఇప్పుడు పరిహాసంలో నుండి పరమార్థాన్ని ఉత్పన్నం చేసి ఒక చిన్న ఉపదేశాన్నిచ్చిన అభినవమైన నా అనుభవ కథను చెప్తాను. శ్రద్ధగా వినండి. సిరిడీలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది. ఆరుబయట డేరాలు వేయబడతాయి. బాగా వ్యాపారం జరుగుతుంది. అక్కడే దారి పక్కన కూరగాయల రాసులుంటాయి. నూనె, తమలపాకులు అమ్మేవారు తమ సరుకులను
పక్కన పెట్టుకుని దారి పక్కన కూర్చుంటారు. ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద కూర్చుని వారి పాద సంవాహన చేస్తుండగా ఒక విశేషం జరిగింది. అది మధ్యాహ్నం దర్బారు. రోజుకు మళ్ళే జనం కిక్కిరిసి ఉన్నారు. పైగా ఆదివారపు సంత. చాలామంది జనం చేరారు. నేను బాబా ఎదుట కుడివైపుగా కూర్చుని తల వంచుకుని నామాన్ని స్మరిస్తూ బాబా పాదసేవ చేస్తున్నాను. మాధవరావు ఎడమ పక్క, వామనరావు కుడిపక్క, శ్రీమంతుడైన బుట్టి తమ స్థలాల్లో సేవ కొరకు కూర్చున్నారు. కాకా కూడా అక్కడే కూర్చున్నారు. ఇంతలో మాధవరావు, అన్నా సాహెబ్, ఇక్కడ ఉన్న ఈ గింజలు ఎక్కడివి అని నవ్వాడు. అలా అతని కోటు చేతిని వేలితో తాకగా కోటు చేతి మడతలలోని గింజలు పైకి వచ్చాయి. అవి ఏమిటా అని ఎడమ చేయి చాచి చూద్దును కదా, టపటపమని వేపిన శనగ గింజలు క్రిందకు రాలాయి. వానిని భక్తులు ఏరటం చూశాను. అలా ఏరి పోగు చేసినవి 25 శనగ గింజల దాకా ఉన్నాయి. ఆ పరిస్థితి పరిహాసానికి కారణమైంది. ఇది ఎలా జరిగింది? తర్కం పైన తర్కం. శనగ గింజలు కోటులోకి ఎలా వెళ్ళాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. కాకి కోటు మడత ఎంత? దానిలో ఈ గింజలు ఎలా, ఎక్కడి నుండి వచ్చి చేరాయో నిశ్చయంగా ఎవరికీ తెలియదు. నేను నామజపాన్ని చేస్తూ పాదసేవ చేస్తుండగా ఈ పప్పు గింజల కథ ఎలా ఉత్పన్నమైంది? ఎంతోసేపటి నుండి సేవ చేస్తుంటే అవి రాలలేదేం? అంతసేపు అవి అక్కడ ఎలా ఉన్నాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి శనగ గింజలు అక్కడికి వచ్చాయి? ఎక్కడి నుండి శనగ గింజలు అక్కడికి వచ్చాయి? కోటు మడతలలో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపడుతుండగా బాబా ఏమన్నారో వినండి. బోధనా పద్ధతి విలక్షణమైనది. అనేకుల పద్ధతి అనేక రకాలుగా ఉంటుంది. బాబా వారి వారి స్థితిగతులను బట్టి బోధిస్తారు. ఆ మహారాజు యొక్క శిక్షణా పద్ధతి విచిత్రం. ఆనందంగా ఉండే ఆ పద్ధతి ఎప్పుడూ గుర్తుంటుంది. నా అనుభవంలో అటువంటి దానిని కని విని ఎరుగను. ఇతనికి తను ఒక్కడే కమ్మగా తినే దురలవాటు ఉంది. ఇవాళ సంత కదా, వెళ్ళి శనగపప్పు తిని వచ్చాడు. ఒక్కరే తినడం మంచిది కాదు. అతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగపప్పే దానికి సాక్ష్యం. ఇంకా ఆశ్చర్యమెందుకు అని అన్నారు. ఎవ్వరికీ పెట్టకుండా తినటం నేనెరుగను. కనుక నాకు ఈ దురలవాటు అంటగట్టినా నాకది వర్తించదు. బాబా, నేను ఈనాటి వరకు సిరిడీలో సంతను అసలు చూడనే లేదు. మరి శనగపప్పును కొని తిన్నది ఎప్పుడు? ఎవరికైనా అటువంటి అలవాటు ఉందేమో, కానీ నాకు మాత్రం ఆ దురలవాటు లేదు. ముందుగా ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువును నోట్లో వేసుకోను అని చెప్పాను. బాబా యుక్తిగా ఏ విధంగా తమ పాదాల యందు భక్తిని స్థిరపరుస్తారో గమనించండి. నా మాటలను విని ఏమన్నారో వినండి. దగ్గరుంటే వారికి ఇస్తావు, ఎవరూ లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు?
నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ వద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా? అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ముందు దేవతలకు, పంచ ప్రాణాలకు, వైశ్వానర దేవతాగ్నికి అర్పించకుండా, అతిథికి పెట్టకుండా భోజనం చేస్తే ఆ ఆహారం మహాదోషపూరితం. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ దీనిని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ కలదని తెలుస్తుంది. ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పినా పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది. విషయ భోగాలకు బాగా అలవాటు పడి విషయాల ఆధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధించలేడు. విషయాలను తన ఆధీనంలో ఉంచుకునేవానికి పరమార్థం దాసోహం అవుతుంది. యదా పంచావతిష్ఠంతే అన్న శృతి వచించిన మంత్రాన్ని బాబా పరిహాస నెపంతో మనకు దృఢపరిచారు. శబ్ద, స్పర్శ, రూప, గంధాలు ఈ నాలుగింటితోటి సంబంధం కూడా ఇదే. బాబా యొక్క ఈ కథానుబంధం ఎంతటి బోధప్రదం! మనసు, బుద్ధి మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. ఇంద్రియాలు విషయాలను అనుభవించకుండా ఉండటం కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఆ విషయాలను గురు చరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. దేనినైనా కోరాలనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. కోపమొస్తే నాపైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని, దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాలయందు భక్తి కలిగి ఉండండి. కామం, క్రోధం, అభిమానం ఈ మనోవృత్తులు ఉద్ధృతంగా లేచినప్పుడు వానిని నా వైపు మళ్లించండి. ఈ విధంగా క్రమక్రమంగా మనోవృత్తిని శ్రీహరి తొలగిస్తాడు. ఈ కామక్రోధ అభిమానాలే విషం వంటి మూడింటి తరంగాలను గోవిందుడు నశింపచేస్తాడు. నిజానికి ఈ మనోవికారాలు నా స్వరూపంలోనే లయమవుతాయి, లేదా నా రూపాన్నే పొందుతాయి. నా పాదాలయందే విశ్రమిస్తాయి. అలా అభ్యాసం చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మూలనమై మనసు, వృత్తి శూన్యమవుతుంది. గురువు ఎల్లప్పుడూ తమ సమీపంలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ధి ఉన్న వారిని విషయాలు ఎప్పుడూ బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే చాలు, ఇక భవబంధం విడిపోయినట్లే. విషయాలలో గురువు ప్రకటమవుతారు. అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి. విషయాలను అనుభవించటానికి ఏ కాస్త కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని, ఆ విషయాలను సేవించతగినవా తగనివా అన్న ఆలోచన మనసుకు కలుగుతుంది. సేవించతగని విషయం సహజంగా వదిలిపోతుంది. భక్తుని వ్యసనం తొలగిపోతుంది. దృఢమైన అభ్యాసంతో సేవించతగని విషయాలపై మనసుకు అసహ్యం కలుగుతుంది. ఈ నియమాలన్నీ వేదాలలో ఉన్నాయి. వీని ప్రకారం విషయాలను సేవించేవారు విచ్చలవిడిగా ప్రవర్తించరు.
మనసుకు అలా అలవాటు చేయగా విషయ సుఖాలలో ఆలోచనలు మందగిస్తాయి. గురువు యొక్క ఆరాధనయందు ప్రీతి కలుగుతుంది. శుద్ధ జ్ఞానం మొలక ఎత్తుతుంది. శుద్ధ జ్ఞానం అభివృద్ధి కాగా దేహబుద్ధి అనే బంధనం విడిపోతుంది. అప్పుడు ఆ శుద్ధ బుద్ధి అహం బ్రహ్మ అనే భావంలో లీనమై ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ శరీరం క్షణభంగురమైన పరమ పురుషార్థాన్ని సాధించేది దీని ద్వారానే. మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాదింపజేసేది ఈ శరీరమే. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలపైన పంచమ పురుషార్థం భక్తి యోగం. అలౌకికమైన ఈ భక్తి యోగానికి సమానమైనది వేరే ఏదీ లేదు. గురు సేవలో కృతార్థులైన వారికి ఈ మర్మాలు యథార్థంగా అర్థమవుతాయి. వారికే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పారమార్థం ప్రాప్తిస్తాయి. గురువు మరియు దేవుడు వీరిలో భేదాన్ని చూసేవారు మొత్తం భాగవతంలో భగవంతుణ్ణి చూడలేరు. రామాయణమంతా చదివినా రామునికి సీత ఏమవుతుందో తెలియదు. ద్వైత భావాన్ని వదిలి గురువు భగవంతుడు అభిన్నులని తెలుసుకోవాలి. పవిత్రమైన గురుసేవ లభిస్తే విషయవాసనలు నిర్మూలనమవుతాయి. అంతఃకరణం పరిశుద్ధమై అందులో ప్రకాశవంతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది అని చెప్పారు. ప్రబలమైన సంకల్ప శక్తితో శనగపప్పును సృష్టించడం బాబాకు హస్తలాఘవం. ఇంతకంటే విలక్షణమైన లీలను కూడా చూపించడానికి వారికి ఎంతో సమయం పట్టదు. కేవలం పొట్టకూటి కోసం ఇంద్రజాలం చేసే లౌకిక గారడీవాడు ఎముకతో మంత్రదండాన్ని తిప్పుతూ కోరిన వస్తువు బయటకు తీస్తాడు. అలౌకిక గారడీ అయిన సాయినాథుని లీల ఎంతో మహిమాన్వితమైనది. సంకల్ప మాత్రంతో క్షణంలో ఎన్నో లెక్కలేనన్ని శనగపప్పులను సృష్టిస్తారు. ఈ కథలోని సారం ఏమిటి అని ఆలోచిద్దాం. పంచ విషయాలలోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు అని మనసుకు ఇలాంటి శిక్షణనిస్తే ఇది బాగా గుర్తుండి ఇచ్చి పుచ్చుకునే లావాదేవీలలో సాయి చరణాలు ఎప్పుడూ గుర్తుకు వస్తుంటాయి. సగుణమూర్తి అయిన ఈ శుద్ధ బ్రహ్మ కనుల ఎదుట ఉంటాడు. భక్తి, విరక్తి, ముక్తి, పరమ ప్రాప్తి లభిస్తాయి. వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తుంటే ప్రపంచ సుఖాలు, ఆకలి దప్పులు హరించుకుని పోతాయి. ఐహిక సుఖాల కోరిక నశించి మనసుకు శాంతి కలుగుతుంది. ఓవీలను గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినప్పుడు ఒక పదమన్నా గుర్తుకు రాదు. కానీ తిరుగలి వద్ద కూర్చున్నప్పుడు గుర్తుకు వస్తుంది. అట్లే శనగల లీల చెప్పుతుంటే సుదాముని కథ గుర్తుకు వచ్చింది. ఒకసారి బలరాముడు, కృష్ణుడు, సుదాముడు గురువు ఆశ్రమంలో సేవ చేస్తుండగా కర్రలను తేవడానికి బలరాముని, కృష్ణుని పంపారు. గురుపత్ని ఆజ్ఞాపించగా కృష్ణుడు, బలరాముడు అరణ్యానికి వెళ్ళారు. వారి వెనుక సుదాముని కూడా పంపారు. తరువాత గురుపత్ని సుదామునికి
శనగలను ఇచ్చి, అరణ్యంలో ఆకలి అయినప్పుడు వీనిని ముగ్గురూ తినండని ఆజ్ఞాపించింది. తరువాత అడవిలో కృష్ణుడు, అన్నా, దాహం వేస్తూ ఉంది అని అంటే, సుదాముడు శనగల మాట చెప్పకుండా ఏమన్నాడో వినండి. పరగడుపున నీరు త్రాగకూడదు, కాసేపు విశ్రమించు అని అన్నాడే కాని ఈ శనగలను తినమని చెప్పలేదు. కృష్ణుడు సుదాముని ఒడిలో విశ్రమించాడు. కృష్ణుని కళ్ళు మూతపడగానే సుదాముడు శనగలను తినసాగాడు. అన్నా, ఈ శబ్దం ఏమిటి? ఏం తింటున్నావు అని కృష్ణుడు ప్రశ్నించగా, ఇక్కడేముంది తినడానికి? చలి వలన పళ్ళు పటపటమంటున్నాయి. విష్ణు సహస్రనామాన్ని కూడా స్పష్టంగా ఉచ్చరించలేకున్నాను అని చెప్పాడు. సుదాముని ఈ మాటలను విని, సర్వసాక్షి అయిన కృష్ణ పరమాత్మ, నాకు సరిగ్గా ఇటువంటి కలే వచ్చింది. ఒకరి వస్తువును ఇంకొకరు తింటుండగా ఏమి తింటున్నావని అడిగితే, ఏముంది తినడానికి, మట్టి అని అన్నాడు. ఆ వాణి యథార్థమైంది. అన్నా, ఇది ఒట్టి స్వప్నమే. నేను లేకుండా నీవు ఎప్పుడైనా తింటావా? ఇంకా నేను కలలోనే ఉండటం వలన ఏమి తింటున్నావని అడిగాను అని అన్నాడు. పూర్వాశ్రమంలో కృష్ణుని లీల సుదామునికి తెలిసి ఉంటే ఈ తప్పు చేసి దాని పరిణామాన్ని అనుభవించి ఉండేవాడు కాదు. ఆ దోషం మాత్రం సాధారణమైనదా? అతడు పరమ దారిద్ర్యానికి గురి అయ్యాడు. అందువలన ఎవరికీ పెట్టక ఒక్కరే తినేవారు దీనిని గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మునకు సఖుడైన సుదాముని వంటి భక్తునికి నియమంలో కించిత్తు పొరపాటు రాగా సంసారంలో చాలా బాధను అనుభవించాడు. తరువాత అతనే భార్య కష్టార్జితమైన పిడికెడు అటుకులను ప్రేమతో సమర్పించగా కృష్ణుడు ప్రసన్నచిత్తుడై అతనికి ఐశ్వర్యాన్నిచ్చి సంతుష్టుణ్ణి చేశాడు. ఇప్పుడు ప్రబోధాత్మకమైన మరొక విషయాన్ని చెబుతాను. అది మొదట వినోదాన్ని, ఆనందాన్ని కలిగించి చివర జ్ఞానాన్ని కలిగించే విషయం. ఒకరికి పరమార్థ బోధ ఇష్టం, మరొకరికి తర్కం, యుక్తవాదం, మరొకరికి పరిహాసం, వినోదం ఇష్టం. ఇలా అందరికీ ఆనందమే ఆనందం. ఇది ఒక పరిహాస కథ. ఒక స్త్రీ మరియు ఒక వృద్ధునికి సాయిబాబా దర్బారులో తగవు ఏర్పడింది. అది ఎవరిని అగౌరవపరచకుండానే తొలగించబడింది. ఈ కథ కూడా రసపూరితమైనది. శ్రోతలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తులు తమలో తాము పోట్లాడుకుంటుంటే హాస్యరసం ఉత్పన్నమవుతుంది. దామోదర్ ఘనశ్యామ్ అన్న భక్తుని ఉపనామం బాబరే. వాడుకలోనున్న పేరు అన్నా చించినీకర్. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతడు మొరటు స్వభావంతో ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. మంచి చెడు చూడకుండా, మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. ఎంత కఠినంగా మాట్లాడినా అతడు సజ్జనుడు, సాత్వికుడు. కాని గుళ్లతో నిండి నొక్కగానే పేలిపోయే తుపాకీ తలపై ఉన్నట్లుండేవాడు. పనులన్నీ త్వరగా జరగాలి. అరువు మాటే లేదు. ఎవరి వద్ద మొహమాటం లేకుండా నిష్కర్షగా వ్యవహరించేవాడు. చేతితో నిప్పైనా పట్టుకోవచ్చేమో గాని అన్నా మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతూ ఉండేవాడు. కాని
అతను నిష్కపట స్వభావం కలవాడు. అందుకే బాబాకు ప్రియుడు. ఒకసారి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై వేసి కూర్చున్నారు. ఏమీ ఎరుగనట్లు తటస్థంగా ఉన్నట్లు కనిపించినా బాబా భక్తులలో పోట్లాటను రగిలించి కోపతాపాలను కలిగించి వారికి నచ్చచెబుతూ ఉండేవారు. భక్తుల్లో ఒకరు బాబా నడుం పట్టేవారు, ఒకరు వారి పాదాలను పట్టేవారు, మరొకరు వారి వీపును పొట్టను మర్దించేవారు. ఆ రీతిగా సేవ చేసేవారు. బాబా ఊర్ధ్వ రేతస్సు పరిశుద్ధ ఆచారాలను కల బాల బ్రహ్మచారి. స్త్రీలను పురుషులను అందరినీ సేవ చేయనిచ్చేవారు. అన్న బయట కటకటాల వద్ద వంగి బాబా ఎడమ చేతిని మెల్లమెల్లగా పట్టుతున్నాడు. కుడివైపు పరిస్థితిని స్వస్థ చిత్తులై వినండి. అక్కడ బాబాయందు అనన్య భక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. బాబా ఆమెను అమ్మా అని పిలిచేవారు. జనులు పిన్నమ్మ అని పిలిచేవారు. ఆమె అసలు పేరు వేణుబాయి, ఇంటి పేరు కౌజలగి. ఆమెకు సాయి పాదాలయందు అనుపమానమైన ప్రేమ. అన్నా వయసు 50 దాటింది. నోట్లో పళ్ళు లేవు. పిన్నమ్మ కూడా వయసు మళ్ళిందే. ఆ ఉభయులకు తగాదా వచ్చింది. అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. వేణుబాయి విధవరాలు. ఆమె బాబా పొట్టను ఆయాసపడుతూ ఒత్తుతోంది. ఆమె మనసు నిర్మలమైనది. సాయి సేవను చక్కగా చేస్తుంది. తన 2 చేతులను కలిపి బాబా పొట్టను మర్దన చెయ్యసాగింది. వెనుక నుండి ముందు పొట్ట వరకు 2 చేతులతో పట్టుకుని మజ్జిగ చిలుకుతున్నట్లు ఒత్తసాగింది. అలా ఆమె బాబాను స్మరిస్తూ నిర్భయంగా ఒత్తుతూ ఉంది. బాబా కూడా కిమ్మనకుండా వారికే బాధ లేదా అన్నట్లున్నారు. ఆమె చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా బాగా నలిపివేస్తూ పొట్ట ఒత్తుతూ ఉంది. ఆమె ప్రేమతోనే చేస్తున్నా చూసేవారికి దయ కలుగుతుంది. భక్తులకు ఎల్లప్పుడూ క్షేమం కలగాలని, వారు అనవరతం తమ స్మరణలో ఉండాలని, వారి నుండి సాయి నిష్కపటమైన ప్రేమను తీసుకుని ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు. మనసుకు సత్పురుషుల సత్సంగం లభించడానికి మన తపోశక్తి ఏపాటిది? కాని దీనవత్సలుడైన సాయి తన భక్తులనెప్పుడూ ఉపేక్షించరు. ఆమె ఒత్తడంలో ఎంత నేర్పు ఉన్నది! దానితో బాబా క్రిందకు పైకి ఊగిపోతున్నారు. ఆమె కూడా అట్లే కదులుతూ ఉంది. ఆ సేవ విచిత్రమైనది. అన్న ముందుకు వంగి ఉన్నా కదలక స్థిరంగా ఉన్నాడు. వేణుబాయి సేవయందు లీనమై ఉండటం వలన ఆమె ముఖం క్రిందకు పైకి కదులుతూ ఉంది. అప్పుడు ఏమైంది? ఆమె సాయి సేవా సుఖంలో బాబా పొట్టను పిండేస్తుండగా గబుక్కున ఆమె ముఖం అన్నా ముఖం వద్దకు వచ్చింది. అప్పుడు మంచి హాస్య స్వభావం గల ఆమె ఆ అవకాశాన్ని తీసుకుని, ఈ చపలుడైన అన్నా నన్ను ముద్దివ్వమని కోరుతున్నాడు. ఇదేమిటి అన్నా, తల నెరసిపోయినా నీకు సిగ్గులేదు, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు అని పిన్నమ్మ అనేసరికి
అన్న తన చొక్కా చేతిని మడుచుకున్నాడు. నేను ముసలివాణ్ణా? నేను పిచ్చివాణ్ణా? నేనేమైనా అంత మూర్ఖుణ్ణా? నీవే మొహంలో మొహం పెట్టి నాతో తగవుకు తయారయ్యావు అని అన్నాడు. బాబాకు వారిద్దరియందు ప్రేమ. వారిద్దరి తగవును చూసి వారిని శాంతింపచేయటానికి ఒక మంచి యుక్తిని పన్నారు. ఎంతో ప్రేమగా, అరే అన్నా, ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవడంలో అనుచితమేముందో అర్థం కావటం లేదు అని అన్నారు. దానిని విని ఇద్దరూ చల్లబడ్డారు. ఆ హాస్యరసవాణి అక్కడికి అయిపోయింది. అందులో నుండి ప్రేమతో కూడిన హాస్యరసం ఉప్పొంగింది. ఆ పరిహాసం అందరికీ నచ్చింది. చూడటానికి ఇది చిన్న కథే. దీనిలోని మర్మాన్ని తెలుసుకోగల శ్రోతలు ఇందులోని మాధుర్యాన్ని గ్రహించగలరు. ఆ పరిస్థితిలో వారిద్దరినీ ఎలా శాంతింపజేశారు అన్నది ఈ కథలోని ఉద్దేశంలా కనిపిస్తుంది. తల్లి బిడ్డలలో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉండి ఉంటే వారికలా కోపం వచ్చేది కాదు, తగవు పుట్టేది కాదు. కొరడాతో కొడితే నవ్వటం, పూలతో కొడితే ఏడవటం అనేది మనోతరంగాలను బట్టి ఉంటుంది. ఈ అనుభవం ఎవరికి లేదు? ఇది ఎవరికి తెలియదు? బాబా సమయోచితంగా చెప్పిన మాటలోని విశేష జ్ఞానాన్ని శ్రోతలు గ్రహించి శాంతంగా ఉంటారు. ఇలాగే ఒకసారి బాబా పొట్టను మర్దిస్తూ ఉండగా ఆమె మొరటుతనాన్ని గమనించిన బాబా పరమ భక్తులకు బాధ, దయ, చింత కలిగాయి. ఓ తల్లి, ఇదేమి మర్దించడం? దయ చూపించు, బాబా నరాలు తెగిపోగలవు అని అన్నారు. ఆ మాటలు చెవిన పడగానే బాబా వెంటనే తమ స్థానం నుండి లేచి చేతిలోని సకటా తీసుకుని నేలపై కొట్టారు. వారి కోపం తీవ్ర రూపాన్ని దాల్చింది. వారి కళ్ళు నిప్పు కణాలెవలే అయ్యాయి. అటువంటి పరిస్థితిలో వారి ఎదుట ఎవరు నిలబడగలరు? పిల్లి కళ్ళు చీకటిలో మెరిసేలా బాబా కళ్ళు పగలు మెరవసాగాయి. ఆ కళ్ళలోని జ్వాలలు సృష్టిని తగలబెట్టేస్తాయా అన్నట్లున్నాయి. సటక చివరి భాగాన్ని చేతితో పట్టుకుని తమ పొట్ట లోపలికి గ్రుచ్చి మరోవైపు కొనను ఎదుటనున్న స్తంభానికి ఆనిచి ఆ స్తంభాన్ని గట్టిగా వాటేసుకున్నారు. సుమారు 2.5 అడుగులు పొడవు ఉన్న ఆ సటకా మొత్తం బాబా కడుపులోకి పోయి క్షణంలో పొట్ట పగిలిపోయి ప్రాణాంతకమయ్యేలా అనిపించింది. స్థిరంగా ఉన్న స్తంభం ఏం కదులుతుంది? బాబాయే దానికి దగ్గరగా జరిగి స్తంభానికి పొట్టను గట్టిగా అదిమిపట్టారు. చూసేవారు భయభీతులయ్యారు. ఇక పొట్ట పగిలిపోతుందని తలచి వారు, ఇదెక్కడి దుర్భరమైన కష్టం వచ్చిపడింది బాబూ అని ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు ఈ అనర్థం తొలిగేదెలా? భక్తుల ఆధీనంలో ఉండటం బాబా వ్రతం. ఆ పిన్ని కొరకు ఎంత కష్టం సహించాలా అని భక్తులు బాధపడ్డారు. ఎవరైనా సేవ చేస్తుండగా మధ్యలో ఎవరైనా అనుచితంగా మాట్లాడినా లేక సేవ చేసే వారిని ఏమైనా అన్నా బాబాకు నచ్చేది కాదు. బాబాకు బాధ కలగకూడదని బాధతో భక్తులు ప్రేమతో పిన్నమ్మకు తెలిపినందుకు దాని పరిణామం ఇలా కావాలా అని బాధపడ్డారు. దేవునికి కరుణ కలిగింది. సాయిబాబా శాంతించారు.
భయంకరమైన ఆ చర్యను మాని వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. బాబా యందు ప్రేమ కలిగిన భక్తులు బాబా యొక్క కఠిన స్వరాన్ని తెలుసుకుని అప్పటి నుండి ఇక ముందు అలా ప్రవర్తించకూడదని బాగా లెంపలు వేసుకున్నారు. అప్పటి నుండి ఎవరికి తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలి, ఎవరి దారికి అడ్డుపోకూడదు అని నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు స్వయం సామర్థ్యవంతులు, నిగ్రహానుగ్రహాలు ఎరిగిన జ్ఞానులు. సేవ చేసేవారి సుగుణాలు అవగుణాలు వారికి తెలుసు. మనకెందుకు అని అనుకున్నారు. బాబాకు ఒకరి సేవ సుఖంగా ఉంటుంది, మరొకరి సేవ కటువుగా మొరటుగా ఉంటుందని మన బుద్ధి వికారాలను అనుసరించి అనుకోవడమే గాని నిజమైన దానిని గ్రహించలేము. ఇప్పుడు ఈ వినోదం, ఈ పరిహాసంలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకుంటారు. సాయి కథారసంలోని ఆనంద మకరందాన్ని భక్తులు సేవిస్తారు. హేమాడ్ సాయి చరణాలలో లీనమవుతాడు. తరువాతి అధ్యాయంలో ఇంతకంటెను గంభీరమైన కథలో సాయి దయామయులు భక్త దామోదరుని కోరిక తీర్చుతారు. అది కూడా గొప్ప చమత్కారం. దామోదరు ప్రపంచంలో చాలా కష్టాలు పడుతుంటే అతనిని తమ వద్దకు రప్పించుకుని అతని బాధను తీర్చుతారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వినోద విలసితమను 24వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః.